వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజైతే నేను నా డైలీ రొటీన్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈరోజైతే నేను ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంది కదా, అది మీకు అందరికీ తెలుసు అనమాట. అంటే ఇంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు. ఇంకా నిమ్మకాయలు అయితే కొన్ని తెంపేసుకున్న నిమ్మరసంలోకి, అలాగే నిమ్మకాయ పులిహోరలోకి. మా మిల్కమ్మకి నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి చేయి మమ్మీ అని అడుగుతుంది, కానీ ఇంకా వీలు కుదరక చేయట్లేదు. ఈరోజు అయితే నైట్ అన్నం వండితే చాలా మిగిలిపోయిందన్నమాట. అందుకే నిమ్మకాయ పులిహోర వేస్తే పిల్లలు మార్నింగ్ తినేసి స్కూల్కి వెళ్తారు కదా అని చెప్పేసి అయితే చేస్తున్నా. ఈ ఎండలకి మళ్ళీ నైట్ అన్నం వండితే మధ్యాహ్నం తినేసరికల్లా అసలు అన్నము ఉండటం లేదు, మొత్తం వేస్ట్ అయిపోతుంది, పడేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అప్పటి వరకే అన్నం వండేయడం అవుతుంది, కానీ నైట్ నిన్న మా ఆయన అన్నం తినలేదు, అందుకే అన్నం ఎక్కువగా మిగిలిపోయింది. ఇంకా సర్లే మా మిల్కి చాలా రోజుల నుంచి అడుగుతుంది అని చెప్పేసి అయితే నేను నిమ్మకాయ పులిహోర అయితే వేసేసిన. ఇంకా చేసిన తర్వాత మా మిల్కమ్మనైతే లేచి బ్రష్ వేసుకుంది, అలాగే పాలు తాగిన తర్వాత ఈరోజు తనకి ఇష్టమైన టిఫిన్ కాబట్టి నేను వేయకముందే తనే ఇంట్లోకి వెళ్ళి ఈ ప్లేట్లో వేసుకొని ఇంటి వెనకాలకు వచ్చి కూర్చొని తింటుంది. ఇక్కడ నేనైతే ఇంటి వెనకాల వంట చేసుకుంటున్నా కదా, నాకు మా ఇంట్లో ఎక్కువగా నచ్చే ప్లేస్ అంటే మాత్రం ఇంటి వెనకాల ప్లేస్ అండి. ఇక్కడ మంచిగా వేప చెట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాసేపు కూర్చున్నా కూడా కొంచెం మైండ్కి రిలాక్స్గా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం వరకు అయితే ఇక్కడే కూర్చుంటాను నేను. చాలా వరకు వర్షాకాలం అయితే కూర్చోలేమనుకోండి, కానీ ఎండాకాలమును చలికాలం అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కూర్చోటానికి. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వంట స్టార్ట్ చేయాలి కదా, మళ్ళీ ఎండ అయిపోతే ఇంకా పొయ్యి దగ్గర కూర్చోవడం చాలా కష్టమవుతుంది. అందుకే నేను పొయ్యి పైన మా ఆయన కోసం వేడినీళ్ళు పెట్టేసి ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేస్తున్నా. ఇంకా కట్ చేసి వంట చేసేసుకున్న తర్వాత పిల్లల కోసమని నిమ్మరసం చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకున్నా. ఇవైతే సబ్జా గింజలు. నిమ్మరసం చేసుకున్నప్పుడు అందులో సబ్జా గింజలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సబ్జా గింజలు మరి ఎక్కువ రేట్ ఏముండవండి, తక్కువ రేటే ఉంటుంది. ఒక ప్యాకెట్ తెచ్చేసామనుకోండి, ఒక 2 years వరకు వాడుకోవచ్చు, ఇవేం పాడవవు. చూడటానికి ఇలాగ చిన్న గింజల్లా ఉంటాయి, కానీ వీటిని వాటర్లో నానబెట్టేసుకుంటే, మనం 1 స్పూన్ నానబెట్టేసుకున్నాం అనుకోండి, 3 స్పూన్ల వరకు నానిపోయిన తర్వాత ఎక్కువగా వచ్చేస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్జా గింజలు వేసి నిమ్మరసము టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ పిల్లలు లంచ్కి రావడానికి టైం అయింది కాబట్టి ఇంట్లో నిమ్మరసం చేసుకుంటూ ఉంటే మరీ ఎండ ఎక్కువైపోతుంది, పిల్లలు వచ్చే టైం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే నిమ్మరసం చేయడానికి కావాల్సిన అన్నీ ఇంటి వెనకాలకు తీసుకొచ్చుకొని పెట్టేసుకున్నా. ఒకవైపు అన్నం పెట్టేసుకున్న, ఇటు అన్నం వండుకుంటూ నిమ్మరసం చేసేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ముందుగానైతే కూల్ వాటర్ అయితే పోసేసుకున్నా. ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మరసం వేసేసుకున్న తర్వాత ఇంకా ఇష్టం ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. మా పిల్లలైతే సాల్ట్ వేస్తే తాగరు, అందుకని చెప్పేసి నేనైతే షుగర్తోనే నిమ్మరసం చేస్తా ఎప్పుడైనా కూడా. ఇక్కడ నేను నిమ్మరసం చేస్తుంటే మధ్యలో అన్నం ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగా తెలుసు కదా మీకు, మా మామయ్య కోసం అయితే అన్నం పెట్టేసిన. ఇక్కడ ఈ అన్నం ఉడికిన తర్వాత నెక్స్ట్ మన అన్నం వండేసుకోవాలి. ఇంకొకసారి అంతా కలిపేసుకున్న, దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికిచ్చేసుకుంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఏదో టైం సేవ్ చేసుకుందామని చెప్పేసి ఒకవైపు నిమ్మరసము, ఒకవైపు అన్నం పెట్టడమే, కానీ పొయ్యి దగ్గరికి ఇక్కడికి, పొయ్యి దగ్గరికి ఇక్కడికి అని చెప్పేసి ఒకటే తిరగడం అవుతుంది నాకైతే. ఈ ఎండలకైతే ఇంట్లో చాలామంది ఉంటారండి, బయట నుంచి జ్యూసులు కొనుక్కొచ్చి ఇస్తారు పిల్లలకి. అలా అస్సలు చేయకండి. మీకు వీలైనంత వరకు నిమ్మరసము, మజ్జిగ చేసి పిల్లలకి ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే మీతో మాట్లాడుతూ నేనైతే సబ్జా గింజలు వేసేసుకొని నిమ్మరసాన్ని మొత్తం అంతా కలిపేసుకుంటున్నా. ఎందుకంటే మనం వేసిన చక్కెర కరగాలి కదా, అందుకని చెప్పేసి. మీరు ఎప్పుడు ఎలాగ ఇంట్లో నిమ్మరసం అయితే వేసేసుకుంటాం కదండి ఈ ఎండలకి, మీరు ఇంతవరకు ఎప్పుడు సబ్జా గింజలు కనుక వేయకపోతే ఒకసారి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేనైతే నిమ్మరసం అయితే టేస్ట్ చూస్తున్నా.
షుగర్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా లేదు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన షాప్‌నంతా మళ్ళీ ఇంట్లోకి మోసుకుపోవాలి. షాప్ అంటే ఏం లేదండి. నిమ్మరసం చేసుకోవటానికి చక్కెర, స్పూన్లు అన్నీ తీసుకొచ్చిన కదా! మళ్ళీ వీటన్నింటిని తీసుకెళ్ళి ఇంట్లో యాజ్ ఇట్ ఈజ్‌గా సర్దేసుకొని నిమ్మరసాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇంకా వచ్చేసేంత వరకి ఒక అన్నం అయితే అయిందనమాట. ఒక అన్నం అంటే మా మామయ్య కోసం వండిన అన్నము. ఇంక ఈ అన్నం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు అన్నం వండేసుకోవాలి. ఇక్కడ ఒకటి మీకు చెప్తానండి. ఇక్కడ అన్నం వండుతున్నా కదా! ఇంకా చెట్టు పైన ఒకటే సౌండ్లు వస్తున్నాయి. నాకేమో భయమైతుంది. అసలు ఏంటిదా అని ఇటు వంట చేసినా కానీ అటు చెట్టు పైనకే చూస్తున్నాను. ధ్యాస అంతా చెట్టు పైనే ఉంది. అసలు ఏముందా అసలు అర్థం కాలేదు. నాకైతే అనిపించింది కోతులు వచ్చినాయి కావచ్చు మళ్ళీ నా పైన ఎక్కడ పడుతుందోనని. ఇంకా అందుకే ఏం చేసేసినా అటు ఇటు చూస్తా తొందరగా అన్నం వండేసి ఇంకా మా కోసం కూడా అన్నం పొయ్యి పైన పెట్టేసుకొని ఇప్పుడు ఈ అన్నం గిన్నెను తీసుకొని లోపల పెట్టేయాలి. ఎందుకంటే ఇక్కడనే కూర్చున్నాం అనుకో, ఒకవేళ మంకీస్ వచ్చినాయి అనుకో ఇంకా కథం మళ్ళీ నేను అన్నం వండాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇది తీసుకెళ్ళి లోపల పెట్టేసుకుందాంలే అని చెప్పేసి అయితే లోపల పెట్టేసి అయితే వచ్చేసిన. ఇంకా ఈ ఎండకైతే అంత ఇట్లా అవుతుంది. అందుకే ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ ఉంటే ఒక పీస్ అయితే కట్ చేసుకొని వచ్చేసిన. తింటే మొత్తం తినవచ్చు, కాకపోతే పిల్లలకు ఉంచాలి కదా అని చెప్పేసి ఒక చిన్న పీస్ తెచ్చుకొని అయితే తింటున్నా. ఇంకా ఇక్కడ అన్నం అయితే అవుతుంది. ఈ సౌండ్ అయితే తగ్గట్లేదు. అసలు ఏం సౌండా ఏంటిదా అని చెప్పేసి నా ధ్యాస మొత్తం చెట్టు పైనే ఉంది. ఊకూకి అటే చూస్తున్నా. అయితే సర్లే అని చెప్పేసి అంత భయపడుతున్నానా ఏంటిదా అని చూస్తే ఫైనల్గా నాకైతే బాగా నవ్వొచ్చేసింది. అసలు అది ఏం లేదండి, తొండ అనమాట. ఇక్కడ మొత్తం ఆకులు రాలిపోయేసరికి అది ఆ ఆకుల్లో నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు సౌండ్ వచ్చేసింది. ఇంకా ఆ సౌండ్కి బాగా భయమైంది నాకైతే. భయము తొండని చూసి కాదండి, కోతులు వస్తే మాత్రము అస్సలు ఏమనక ముందే డైరెక్ట్ డోర్లు తీసుంటే ఇంట్లో వరకు వచ్చేసి ఏది కనిపిస్తే అవి తీసుకెళ్ళిపోతున్నాయి. మనం ఏమనుకున్నా సరే పైన పడుతున్నాయి. అట్లా ఉంది సిచ్యువేషను. ఆ భయం తప్పించి ఇంకేం లేదనమాట. అవి తీసుకెళ్ళనివ్వండి కానీ వచ్చి మీద పడి రక్కేసింది అనుకోండి అసలు ఏనా టైం బాగాలేదు. మళ్ళీ అందులో అదొకట అని చెప్పేసి టెన్షను. ఇక్కడ అన్నం అయిపోయింది, పిల్లలు వచ్చేసిర్రు. ఇంకా మా ఆయనకైతే అన్నం పెట్టేసిన, తనకు టైం అవుతుందండి. తను ఫాస్ట్గా తినేసిండు, వీడియో తీయడానికి వీలు కుదరలేదు. ఇంకా పిల్లలకు పెట్టేసి అయితే నేను కూడా అన్నం వేసేసుకున్నా. ఇంకా అన్నం అయితే తింటున్నా. ఈరోజు దొండకాయ కర్రీ కాబట్టి మా మిల్కమ్మ అలిగిందనమాట. తనకు ఆ కర్రీ వద్దంటే నేను క్లాస్ తీసుకున్న తనకి, అందుకే వీడియో తీస్తుంటే ఏమొద్దని చెప్పేసి అలిగి అలా గోడ సైడ్ తిరిగి కూర్చొని తింటుంది. అదే తనకి ఇష్టమైన కర్రీ అయితే మాత్రం హ్యాపీగా తినేస్తుంది. పొద్దున నిమ్మకాయ పులిహోర చేసిన కదా, అయితేనేమో చాలా ఇష్టంగా అనేది. ఇప్పుడు దొండకాయ కర్రీ అనేసరికి అలా అలిగి ఏదో బాధతో తినేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను తిన్న తర్వాత వెంటనే పడుకోను, నాకు అదొక అలవాటు అనమాట. ఏదో ఒక పని అయితే చేసేసుకుంటా. ఇంకా తిన్న బౌలు ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని బౌలు కడిగేసుకున్న తర్వాత పిల్లల యూనిఫామ్స్ ఉండే అనమాట. ఇంకా యూనిఫామ్స్ కూడా పిండేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇది ఒకటి ఏంటిదంటే ఎండాకాలం కదండి, ఇంకా సాయంత్రం అయ్యేసరికి వేడి చాలా ఎక్కువ అయిపోయి ఇక్కడ బోల్ తోముకునే దగ్గర చాలా బాగా ఎండ వచ్చేస్తుంది. ఆ వేడికి మొత్తం చెమటలు బాగా వచ్చేస్తాయి. అందుకే కొంచెం మధ్యాహ్నం అయినా సరే చల్లగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. మరి ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.